హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. సో, ఈరోజు మనతో ఉన్న గెస్ట్ హ్యాండ్సమ్ హీరో సుమంత్ ప్రభాస్ గారు అండ్ ప్రెట్టి హీరోయిన్ నిధి ప్రదీప్ గారున్నారు. సో, మరి ఈ బ్యూటిఫుల్ పెయిర్ 'గోదారి గట్టు పైన' అనే వండర్‌ఫుల్ మూవీతో వస్తున్నారు. మరి వారితో మాట్లాడి ఈ మూవీ ముచ్చట్లేంటో తెలుసుకుందాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్ ఎక్స్ట్రాడినరీ ఉన్నానండి. యెస్. యెస్. అబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా ఉందండి ట్రైలరు. నిజంగా గోదారి పరవళ్ళంత అందంగా ఉంది. సో, మరి మూవీ ఎలా ఉండబోతుంది? మంచి నీట్ ఎమోషన్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో చూసేది. హ్మ్. తండ్రి కూతురు మధ్యలో జరిగే కథ. హుహు. మధ్యలో అలాంటోడు ఒకడు ఎంటర్ అయితాడు ఇట్లా. ఓకే. చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్‌తోని క్యాప్చర్ చేసిండు సుహాస్ అన్న డైరెక్టర్. హుహు. హోప్ మీ అందరికి నచ్చుతది. సమ్మర్‌లో ప్రాపర్ కూల్ బ్రీజీ ఫిల్మ్ ఉంటదేమో. యెస్. సో, నిధి గారు, హౌ డిడ్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. I had started off with modeling. So after that, we slowly went into ad shoots and music videos. So while I was giving a lot of auditions and I got my first Tamil project, that's when the team had contacted me. ఓకే. So they brought me to Hyderabad for the very first time. I came for my audition here. And that's just how it went forward. ఓకే. విచ్ ప్లేస్ డు యూ లైక్ ద మోస్ట్? చెన్నై ఆర్ భీమవరం? Chennai always, because I was born and brought up there. ఓకే. So Chennai holds a very special place. వాట్ అబౌట్ భీమవరం? Bhimavaram, yes, I love the food. It reminds me of Kerala. Actually, I'm a Malayali. So it felt really nice. All the people around the shoot, they fed us a lot of food. So that was the best part. సో, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్? Punuklu. పునుగులు? Punugulu. Punugulu. Yes. Then we had prawns. Lot of prawns, crab, fish, seafood. He doesn't like seafood, so we got to eat all of it. సో, మీకు నచ్చదా? నచ్చదంటే సీ ఫుడ్ ఎక్కువ అవాయిడ్ చేసేస్తా అసలుకి. యాక్చువల్లీ గోదావరి అంటేనే మనకి సీ ఫుడ్ కదా! యెస్. సో, మీరు కంప్లీట్ తెలంగాణ అబ్బాయా? మరి మీకు ఇక్కడ ఆంధ్ర హైదరాబాద్. ఎలా వర్కౌట్ అయింది? ఇలా స్లాంగ్ గాని? నేను ఫస్ట్ సినిమా మెయిన్ ఫేమస్ అని ప్యూర్ పల్లెటూరు తెలంగాణ వైబ్లో చేసినాం కదా. చాలా కథలు విన్నా, దాని తర్వాత ఈ కథ విన్నప్పుడు ఎగ్జైట్ అయినా. ఎమోషన్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఈ సినిమా నేను మా మమ్మీతో కూర్చొని చూడొచ్చు, మా డాడీతో ఓకే. కూర్చొని చూడొచ్చు అని ఒక అష్యూరెన్స్ వచ్చింది. ఓకే. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇమీడియట్ టాస్క్ అవే ఆ స్లాంగ్ పట్టుకోవడం. అవును. ఒక 3-4 మంత్స్ రిహార్సల్ చేసిన. అంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి అది మాట్లాడడం చాలా నిజంగా టఫ్. కష్టమవుతుంది. అవును. 3-4 మంత్స్ చేసిన తర్వాత డెఫినెట్లీ అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళగా రాకపోయినా ప్రయత్నించిన. చూడాలి సో, audience ఆర్టిఫిషియల్‌గా ఏమంటారో. అనిపించిందా? లేకపోతే న్యాచురల్ గానే వచ్చిందా స్లాంగ్ అనేది ఫస్ట్ మీకు? 2-3 రోజులైతే ఫుల్ ఆర్టిఫిషియల్ అసలు రాదు. He was very funny when he used to say the dialogue. ఓకే. ఎవ్రీవన్ యూస్ టు లవ్. కానీ దాని తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా దాన్ని పదును చేస్తుంటే వర్కౌట్ అయిందని అనిపిస్తుంది. సుమంత్ గారు, మీరు మెయిన్ ఫేమస్‌తో వచ్చారు. బాగా ఫేమస్ అయ్యారు. మళ్ళీ ఒక 3 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు. ఏం చేశారు ఈ 3 ఇయర్స్? ఎందుకు స్టోరీస్‌ని యాక్సెప్ట్ చేయలేదు? అంటే వింటూనే ఉన్నా మంచి కథ చేద్దామని ఓవరాల్గా. హుహు. మరి లాంగ్ ఎక్కువ తీసుకున్నారు గదా! దొరకట్లే. దొరకట్లే. అంటే వస్తాయి చాలా కథలు డెఫినెట్లీ. ఒకటి నేనే రాసి నేనే డైరెక్ట్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ యాక్ట్ చేస్తూ సేమ్ మేము ఫేమస్ లాగా. కానీ ఎక్కడో ఇంకా వేరే కథలు కూడా వస్తుంటే ఏదైనా విన్నది నచ్చింది అంటే అది చేయడంలో తప్పు లేదు కదా. పర్ఫార్మెన్స్ని మంచిగానే యాక్సెప్ట్ చేసారు ఆడియన్స్ మేము ఫేమస్లో. సో చాలా విన్నా, ఎక్కడో ఏదో మిస్ అయింది. ఇది విన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. సో సో, ఇక సుభాష్ గారు అంత ప్రాపర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశారా? అంత ఆ. నచ్చిందంటే, అంటే 3 సంవత్సరాల తర్వాత ఒక కథని మీరు సెలెక్ట్ చేశారంటే నిజంగా సూపర్‌గా ఉంటది ఆ స్టోరీ. ఎమోషన్స్ అయితే బాగుంటాయి, డెఫినెట్లీ బాగుంటాయి. ఓకే. అంటే 3 ఇయర్స్ డెఫినెట్లీ ఒక సినిమా రిలీజ్ కాగానే దానికి కొంచెం పేరు రాగానే వెంటనే సినిమా చేయాలని ఉంటుంది. నాకు కూడా ఫుల్ ఉండే. వెంటనే చాలా కథలు కూడా వచ్చినాయి, చాలా కథలు వచ్చినాయి. కానీ ఎక్కడో లోపల ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తే ఓకే, ఎప్పుడు తీసినా మంచి సినిమా చేస్తే ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారు కదా జనాలు. ఎవ్రీ ఇయర్కి 2-3 సినిమాలు చేసినా మంచి సినిమాలు చేయాలి. మంచి సినిమా లేకపోతే 4 ఏళ్ళకి ఒక్కసారి చేసినా ఓకే కదా. అవును. యెస్. సో, మాయ మ్యాజిక్ చేస్తది. సో, ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది ఈ మూవీలో? I think it was a lot to perform in this. So, and especially the language is very new to me. So I had almost 4 to 5 monologues, and we used to prepare a lot. సో, డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా? I wanted to dub personally. Yes, I was Oh. even preparing, but I didn't dub because they wanted a slang, యెస్. the traditional slang. అవును. So for my next film, for sure, I would be dubbing. But yeah,
was a full performance-based role. తెలుగు రాదు కానీ పెద్ద పెద్ద మొనలాగులు చెప్పింది. అవునా? అంటే sad ఏది when I ఒక్క studied చిన్న like లైన్ anything. చెప్తారా? ఒక చిన్నది ఏమైనా ట్రై చేస్తారా? Dialogue. I think I'll say the same dialogue, but I've said this before. ఏం మాట్లాడినారా బాబు? అప్పుడు మాట్లాడమంటే మాట్లాడినప్పుడు ఇప్పుడు నువ్వు అడిగితే మాట్లాడాలా? మా నాన్నతో మాట్లాడే అర్హత నీకు లేదు. అర్హత లేదంట మీకు. దాని మీనింగే తెలియదు మీనింగ్ తెలుసా? ఆమెకి ఇటు రా అటు పో అనడం కూడా రాదు తెలుగులో. I know the meaning. చెప్పు. You said you wanted to talk that time, but now you want to talk. Oh, You're that's changing nice. your mind. I గుర్తుపెట్టుకుని. know the meanings of my dialogues. సో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు మీరు. అంటే Like this only. ఎస్. సో జగపతి బాబు గారు మాయా ఫాదరా? అవును. ఎస్. సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు చాలా రోజులు ఎన్ని రోజుల నుంచి జగపతి బాబు సార్ని చూస్తున్నాం కదా. అర్బన్ క్యారెక్టర్స్ అయితే ఫుల్ బ్లేజర్ వేసుకొని అవును. ఫుల్ ఇట్లా కనిపిస్తారు, ఫుల్ పాష్గా. ఒకవేళ రూరల్ క్యారెక్టర్స్ చేస్తే ఫుల్ హుందాగా రగ్డ్గా కనిపిస్తున్నారు కదా కొన్ని ఇయర్స్ నుంచి. అప్పుడెప్పుడో కథానాయకుడు మూవీలో బార్బర్ లాగా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ రోల్ చేశారు కదా. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే సార్ జగపతి బాబు గారిని చూస్తాం మనం. ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇప్పుడే మీరు సార్ని ఒక స్ప్లెండర్ మీద పోవడం, ఓకే. వాచ్మెన్ డ్రెస్ వేసుకోవడం. ఓకే. సో యా Just a very మస్తు natural look. నాకు మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫస్ట్. చాలా రోజుల తర్వాత సార్ ఇది యాక్సెప్ట్ చేసారంటే కూడా మస్తు అనిపించింది. అదే అసలు ఎలా యాక్సెప్ట్ చేశారు? స్టోరీ నచ్చి యాక్సెప్ట్ చేసేస్తున్నా అని చెప్పేసిందట. అంటే నేను లేకుండే ఆ మీటింగ్లో, నేను షూట్లో కలిసిన డైరెక్ట్ సార్ని. చాలా మంచిగా అనిపించింది అసలు జగపతి బాబు సార్ మెయిన్ ఆయన రోల్ చేయడం. లెజెండరీ యాక్టర్. సో మీరు ఇప్పుడు మళ్ళీ మీ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు. ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? సార్ ఇప్పుడు కూడా సూపర్ కమిట్మెంట్తో ఉంటారు, సూపర్ డిసిప్లిన్తో ఉంటారు. He was practicing to ride the bike after a very long time. So I Yeah. think during the break, he was riding on the side. He was Okay. taking కొన్ని a couple of సంవత్సరాలు laps. అయిపోయింది నేను బైక్ నడిపి అని అని చెప్పి before రోడ్ మీద practice. నేర్చుకుంటున్నాడు. Oh, yeah. కొంచెం కొంచెం నేర్చుకుంటున్నప్పుడు నాకే భయం వేసేది ఇప్పుడు ఏమన్నా అవుతుందా అంటే Okay. చాలా సంవత్సరాలు అయింది అంటున్నారు కదా. నేను పుట్టకుండా నడిపిన అన్నారు సార్. Yes. సో సూపర్. అయితే రాజు గారిది ఎలా ఉంటుంది? రాజు కనకాల గారిది చాలా బాగుంటుంది సార్ది. సార్ ఫ్రెండ్ క్యారెక్టర్ వాళ్ళు అందులో జగపతి బాబు సార్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల సార్ చాలా మంచిగా అనిపించేది. యాక్చువల్గా నేను మేం ఫేమస్ చేసినప్పుడు అందరూ కొత్త వాళ్ళే. అంటే ఒక్క క్యారెక్టర్ కూడా తెలిసిన క్యారెక్టర్ లేదు ముందు. దీంట్లో చాలామంది తెలిసిన మనకు చాలా దగ్గరగా ఉన్న యాక్టర్స్, అంటే స్క్రీన్ నుండి అదే అదే ఇన్ని రోజులు లవ్ చేసిన యాక్టర్స్తో యాక్ట్ చేస్తుంటే మీరు చిన్నప్పటి నుండి చూస్తున్న యాక్టర్స్. ఎస్. సూపర్ అనిపించింది అసలు. ఫస్ట్ యాక్చువల్గా ఫుల్ భయం అయింది. సో జగపతి బాబు గారితో ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు మీకు ఆ ఫియర్ అనిపించిందా? ఫస్ట్ సీనే నేను కలవలేదు సార్ని ఎప్పుడు. ఫస్ట్ టైం చూడడం కూడా ఇన్ పర్సన్ షూట్లోనే. సో షూట్లో ఇట్లా వచ్చినాం సార్ ఇట్లా అప్పుడే షూట్లో కల్పించినారు. ఒక సీన్ చేయాలి, ఇది సీన్ సార్ ఒకటి చెప్తుంటే నేను భయపడాలి. నాకు న్యాచురల్గానే భయం Natural గా వచ్చేసింది. సార్ కళ్ళలో చూసి మాట్లాడుతాను. ఫస్ట్ టైం ఒక పెద్ద యాక్టర్స్తో యాక్ట్ చేయడం. ఎస్, గ్రేట్. ఈ మూవీకి ప్లస్ కూడా అదే క్యాస్ట్ అనేది చాలా. రాజీవ్ గారు కానీ, మనకి జగపతి బాబు గారు, కసిరెడ్డి గారు, సుదర్శన్ గారు, మంచి మంచి యాక్టర్స్ అందరూ ఉన్నారు. సో అది దానివల్ల ఆ ట్రైలర్ చూసినప్పుడు కూడా ఫ్రెష్ లుక్ అనేది కనిపిస్తుంది మనకి ఆ మూవీ. సో అండ్ మనకి మూవీ చూసుకుంటే గోదావరి బ్యాక్డ్రాప్తో, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ లాగా అనిపించింది. బట్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్ మనకి చాలా ఉన్నాయి తెలుగులో. సో మరి దీంట్లో కొత్తదనం ఏముంది? ఆడియన్స్ ఏం చూసి అరే మూవీ సూపర్ ఉంది, ఫ్రెష్గా ఉంది అని అనుకోవాలి? మా డైరెక్టర్ ఎప్పుడు చెప్తాడు సుభాష్ అన్న, ఇందులో 2 లవ్ స్టోరీలు ఉంటాయి. 2 లవ్ స్టోరీలు అంటే నేను ఇద్దరు అమ్మాయిల అట్లా కాదు, ఓకే. కూతురు తండ్రి లవ్ స్టోరీ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసింది అదైతే. అండ్ మా ఇద్దరు లవ్ స్టోరీ ఉంటుంది. ఓకే. డెఫినెట్లీ ఇది అవుట్ ఆఫ్ బాక్స్ కథ కాదు, మనకు రిలేటబుల్ కథ. అరే మన ఇంటి పక్కన జరుగుతుంది కదా, ఏదో కిటికీలకి వెళ్ళి పల్లెటూరుని చూసినట్టు ఉంటుంది ఈ సినిమా. అది క్యాప్చర్ అయ్యింది. అది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నది దానికి నేను. యా. సో నిధి గారు, స్టోరీ మీకు చెప్పగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? I definitely wanted to do it because there was a lot going on with the father and daughter bond. That's something I really like. Even when I watch movies myself, I think that really stays with people after they leave the theaters because the daughter-father bond is very special. ఎస్. And I had a lot to perform. అండ్ తెలుగు ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు Yes. ఆ ఎమోషన్కి. Yes, that's exactly what Sir also had told me.
So I had a lot to perform, which I was very happy because it's my debut film. I need an opportunity to showcase what I am capable of. ఓకే So I got to dance. There was a song specifically for me, and a lot of emotions here and there. అండ్ డాన్స్ కూడా ఫుల్ గ్రేస్ ఉంది. అంటే మీరు బిఫోర్ మీరు మంచి డాన్సరా? I'm a Bharatanatyam dancer. So since childhood, my mom has put me in everything. So I used to learn Bharatanatyam, hip hop, Bollywood, everything. ఓకే I love to choreograph as well. So I was just waiting for the dance shoot. ఓకే It was good. It went well. ఎస్. సో సుమంత్ గారు హీరో అని చెప్పారా? నేను తెలియదు అమ్మాయి. I didn't know. నేను తీసిందే ఒక సినిమా కదండి. I didn't know. ఆమె చిన్న అమ్మాయి తెలుగులోకి రావడమే ఫస్ట్ హైదరాబాద్ ఫస్ట్ టైం మనం Yes. For this audition, I came for the first ఈ time. సినిమాకి ఫస్ట్ టైం హైదరాబాద్ లో కాలు పెట్టింది. ఓకే Yeah, when he came, he was very innocent that time. He looked very like quiet and shy. Then after I got to know him, I ఇప్పుడు కూడా innocent. ఇప్పుడు కూడా ఇన్నోసెంటేనా? innocent. ఎస్. సో మూవీలో క్యారెక్టర్ ఇన్నోసెంట్ ఉందా లేకపోతే ఫుల్ మాస్ ఉందా? It's a very sweet character. It's nowhere mass. Like he said, it's very relatable. You know, రిలేటబుల్. yes, definitely relatable. His bond with his friends and the whole relationship is very sweet. I would say his character is very natural. ఎస్. సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. చూడు చూడు సాంగ్ కానీ అండ్ సాంగ్స్ కూడా మంచి హైప్ తీసుకొచ్చాయి మూవీకి. సో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? చూడు చూడు సాంగ్. That's the first time he's dancing. First time డాన్సింగ్. Yes. సో ఒక డాన్సర్ తో మీరు ఫస్ట్ టైం డాన్స్ ఎలా? అది డాన్సే రాదు. అదే అంటే ఎప్పుడు ప్రొఫెషనల్ డాన్స్ స్టేజ్ మీద డాన్స్ చేసింది అట్లా లేదు. సో ఇందులోనే ఫస్ట్ టైం చేసిన. విజయ్ పోలకి మాస్టర్ చాలా ట్రైన్ చేసిండు నన్ను. ఓకే. ఓ పుల్లి నచ్చుతుంది అనుకుంటున్నాం మీ అందరికి. షైనెస్ అనిపించిందా? No shyness. I was struggling the first time. Sir was like, we have to. I was nervous. I don't know why. I became nervous. ఓకే. He was like a natural. He told everybody he didn't know how to dance, but he killed it. Like his style and energy. అంటే ప్రాక్టీస్ చేసిన షూట్ లో వరకు తెలుస్తుంది నేను ఎంత ప్రాక్టీస్ చేసిన. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ చాలా ప్రాక్టీస్ చేశారంట. ఎస్. సుమంత్ ప్రభాస్ గారు. ఎస్. ప్రభాస్ గారు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి ఫుల్ లవ్ పెరిగింది ఇప్పుడు డెఫినెట్లీ. అందరివి చూస్తుంటాం కదా మనం సినిమాలు. ఎందుకు ప్రభాస్ గారు అంటే మీకు అంత ఇష్టం? నాకు ప్రభాస్ అన్న ఆఫ్ స్క్రీన్ వైబ్ కూడా చాలా నచ్చుతుంది. ఫస్ట్ అయితే నేను బుజ్జిగాడు సినిమా చూసి చాలా ఫ్యాన్ అయిపోయినా. టీవీలో చూసినప్పుడు నేను థియేటర్లో చూడలేదు. సో ఫుల్ ఫ్యాన్ అయిపోయినాక ఎవరి ఫేవరెట్ హీరో అని అంటే నాకు ప్రభాస్ అని అంటే ఇష్టం అట్లా చెప్తాం కదా స్కూల్లో అట్లా. అవును. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఏదో ఫేస్బుక్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు దానికి యూజర్ నేమ్ కావాలి అంటే ఫేవరెట్ హీరో పేరు మన పేరు పక్కన పెట్టుకోవడం అట్లా ట్రెండ్ నడుస్తుండే మా స్కూల్లోనే కదా అందరు చాలా మంది అవును. పెట్టుకుంటారు కదా. అవును. సో అట్లా ఒక అక్కుండే ఆమె క్రియేట్ చేస్తుంది. వాజ్ లైక్ ఏం పేరు పెట్టాలి? సుమంత్ ప్రభాస్ అని పెట్టాక ఓకే ఎడనని పెట్టేసింది. అది ఇప్పటిదాకా అట్లే కంటిన్యూ అవుతుంది. సో మరి ప్రభాస్ గారి దగ్గర రైట్స్ తీసుకున్నారా? He knows, huh? తెలియదు. ఎస్. కానీ ఇద్దరు హీరోలు మిక్స్ అయిపోయారు, సుమంత్ గారు ప్రభాస్ గారు. అయ్యో No, they told me. I అంత thought, పెద్ద wow, I'm acting with Prabhas. Okay. ఇది ఓవర్ యాక్షన్ Oh. ఓవర్ యాక్షన్ చేస్తుంది. Suman Prabhas. సుమంత్ ప్రభాస్ గారు. ఎస్. ఈ మూవీలో ఫైట్స్ ఉన్నాయా? ఒక చిన్న ఫైట్ ఉంటుంది బాగుంటుంది అంటే సిచ్యువేషన్ తగ్గట్టు వస్తుంది. ఇక ఫస్ట్ టైం చేస్తున్నా అది కూడా నేను ఓకే. మంచిగా Yes. అనిపించింది. గోదావరి స్లాంగ్ లో ఒక డైలాగ్ ఏమన్నా చెప్తారా? ప్రెస్ మీట్ లో చెప్పారు కదా, ఏదో అవునా? మంచి ఫైర్ తో చెప్పారు. ఏంటి మాయా జుట్టుకు మంచి రంగేస్తున్నట్టున్నా ఇంట్లో అత్తలేదా అట్లా ఏదో ఉంటుంది. అది నాకు సెట్ అవుతుందో లేదో నాకు ఇంకా తెలియదు జనాలు చెప్పేదాకా. చూడాలి హోప్ వాళ్ళందరికి నచ్చుతుందని. ఎస్. సో మనకి తెలంగాణ వాళ్ళకి కూడా బాగా నచ్చింది అంటారా మరి మూవీ? యా ఎమోషన్ యూనివర్సల్ కదండి. ఇప్పుడు ఇంటి పక్క జరిగే కథ లాంగ్వేజ్ లేదా యాక్సెంట్ ఇవన్నీ వేరే ఉంటాయేమో కానీ అందరి ఇంట్లో అవే ఎమోషన్స్ కదా. అవును. అందరి కాలనీస్లో కానీ అందరి ఊర్లలో. సో డెఫినెట్లీ యూనివర్సల్ ఎమోషన్ అయ్యింది. ఎస్. అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మరి గోదావరి గట్టు పైన మహేష్ బాబు గారి సాంగ్, వెంకటేష్ గారి సాంగ్, ఎవరి సాంగ్ లో నుంచి తీసారు ఆ లైన్ ని? అందరు డిస్కస్ చేస్తుంటే గోదావరి బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నాం కదా, అదే మంచి టైటిల్ పెట్టాలని అనుకున్నాం. సరే డెఫినెట్లీ వెంకటేష్ సార్ది అది ఫుల్ హిట్ కదా. అవును. గోదావరి గోదావరి గట్టు గట్టు పైన పైన. Yes. సంక్రాంతికి వస్తున్నాను. సో అదే ఎందుకో ఆ హుక్ లైన్ సినిమా కూడా అదే బ్యాక్ డ్రాప్. రేలంగి, వేల్పూర్ ఈ స్ట్రెచ్ లోనే తీసినాం ఆ సినిమా అంతా. సో అంతా ఆ బెల్ట్ అంతా అదే కదా. ఓకే. సో గోదావరి గట్టుపోయినా అని ఇక అందరం అనుకొని ఇది పెట్టేసి
కానీ చాలా క్యాచింగ్ ఉంది టైటిల్. అండ్ దట్టు అందరికీ ఆ టైటిల్ అనేది ఆల్రెడీ 'గోదారి గట్టుపైన' సాంగ్‌తో అందరూ మైండ్‌లో ఉంది. సో ఈజీగా గ్రాప్ చేసేస్తారని ముందే గ్రహించి పెట్టారు గదా! అవును. Marketing డెఫినెట్లీ. strategy. యెస్. మార్కెటింగ్ అంత అవుతుందో తెలీదు గానీ, నిజంగా అక్కడ జరుగుతుంది గదా! అరే! ఈ మాట అయితే అందరికి తెలిసింది గదా! ఇది పెడితే చాలా యాప్ట్‌గా ఉంది గదా! అనిపించి పెట్టేసి. యెస్. సూపర్బ్. హోప్‌ఫుల్లీ మీరు అన్నట్టయితే మంచిది. యెస్. సో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది మూవీలో? Rehearsals, I would say. But in the beginning, it was little awkward. But then as we started speaking to each other, I think he started talking a lot. Then I got to know him more. So the more time we spent together, that's how it worked. ఓకే. గ్రేట్. సో మరి మొత్తానికి మీరు ఈ సినిమాతో ఇంగ్లీష్ వర్డ్స్ స్పెల్లింగ్స్ కూడా మార్చేస్తున్నారు. ఆ? అది సుదర్శన సారీ స్పెల్లింగ్‌ని యెస్. చేస్తది. సారీ. సొర్రి సారీ. అది సుదర్శన్ అన్న ఆన్ స్పాట్‌లో చేసేసిండు అది. Very spontaneous. ఇలాంటిది ఒకటి చేసేద్దాం అని అనుకోని ఓకే. చేసేసిండు. నిజంగా సారీ స్పెల్లింగ్ ఏందంటారు? ఎస్‌డబ్ల్యూనా? ఎస్‌ఓఆర్ఆర్? నాకు ఆ ఇంగ్లీష్ అర్థం కాదు. అర్థం కాదు. రెండు కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఓకే. కానీ గ్రేట్ అడ్వెంచర్ అండి మీరు. కంప్లీట్ తెలంగాణ అబ్బాయి ఉండి ఒక ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో ఒక మూవీని అంటే నిజంగా అది రిస్క్ తీసుకుంటున్నానేమో అనిపించిందా మీకు? డెఫినెట్లీ అనిపించింది. అంటే రిస్క్ అంటే నాకు కథ మీద కాన్ఫిడెన్స్ ఉంది, డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్ ఉంది, ప్రొడ్యూసర్స్ మీద కాన్ఫిడెన్స్ ఉంది. కానీ నాకే కొంచెం భయం వేస్తుంది. నేను అది నిజంగా గోదావరిలో పుట్టి పెరిగిన అబ్బాయిలాగా నేను పుల్ చేయగలుగుతున్న క్యారెక్టర్ని. కానీ ఆఫ్టర్ నెంబర్ ఆఫ్ రిహార్సల్స్ చాలా అచీవ్ చేసిన అని చెప్పిండు మా డైరెక్టర్ అయితే. ఎందుకైతే అతను పుట్టి పెరిగింది అక్కడే గోదావరి. సో వాళ్ళకి నచ్చిందంటే అందరు గోదావరి వాళ్ళకి కూడా నచ్చుతుంది అని యెస్. అనుకుంటున్నా. కంపల్సరీగా నచ్చుతది. అండ్ మాకు ట్రైలర్ చూసినప్పుడు కూడా మీరు ఒక తెలంగాణ అబ్బాయి అని అయితే అనిపించలేదు మాకు. అయితే అంటే న్యాచురల్‌గా కనిపించింది. అంత స్లాంగ్‌ని అడాప్ట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు అప్పుడప్పుడు వస్తుంటదా మీకు మాట్లాడుతున్నప్పుడు క్యాజువల్‌గా అండి అనేది వస్తదా? ఆ కసిరెడ్డి రెస్పెక్ట్. అన్న వాళ్ళతో మాట్లాడితే వస్తుంది. అంటే అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అది డెఫినెట్లీ అట్లా మారిపోతుంది. యెస్. సో ట్రైలర్ అయితే సూపర్‌గా ఉంది. అండ్ గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ప్రతి మూవీ కూడా ఇప్పటివరకు మనం తెలుగులో చూసుకుంటే అన్ని బ్లాక్ బస్టర్సే. యెస్. ఇప్పుడు గోదావరి గట్టుపైన కూడా వండర్‌ఫుల్‌గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి అండ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్. మీన్స్ అ లాట్.